మహానగరం. మహానగరం అన్నాక ఎన్నో కాలేజీలు ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక విచిత్రమైన కాలేజ్. దాని పేరు ఎస్విఎస్ కాలేజ్. ఈ కాలేజీ వయసు 125 సంవత్సరాలు. ఇదేమిటి, ఇంత పురాతనమైన కాలేజీ క్యాంపస్లో స్టూడెంట్స్ ఎవరూ కనిపించడం లేదు? అయినా నా పిచ్చి కానీ ఈ టైంలో స్టూడెంట్స్ బయట ఎందుకు ఉంటారండి? బుద్ధిగా క్లాస్ రూమ్లో ఉంటారు కానీ. రండి చూద్దాం. అరే, ఇక్కడ ఎవరూ లేరే. పోనీ క్యాంటీన్లో ఉన్నారేమో చూద్దాం. రండి. అబ్బో, క్యాంటీన్ ఏంటి ఇంత మోడర్న్గా ఉందనుకుంటున్నారా? ఉండదా మరి. స్టూడెంట్స్ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లకుండా వాళ్ళ కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఈ క్యాంటీన్ ఇంత గొప్పగా తయారు చేశాడు ఈ మైకల్ డిసోసా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎందుకుంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు మన స్టూడెంట్స్. వీళ్లలో ఇతను ఉత్తేజ్, ఇతను ప్రకాష్, ఇతను వేణు, ఇతను గణేష్, ఇతను శివాజీ. కోతి నుంచి మనిషి పుట్టాడడానికి వీళ్లే నిదర్శనం అండి. ఈ గ్యాంగ్ లో ఒక అల్లరి ఆడపిల్ల కూడా ఉందండోయ్. ఆ పిల్లే ఈ గ్యాంగ్ కి లీడర్. ఆ లీడరే ఈ కాంచన. వీళ్ళ అల్లరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు కానీ ప్రమాదకరమైన గ్యాంగ్ మరొకటి ఉందండోయ్. అదొక రౌడీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడరే ఈ దిలీప్. వీళ్ళకి కాలేజీ ఒక విహార కేంద్రం. వీళ్ళు ఒక మాఫియా లీడర్ చేతిలో కీలు బొమ్మలు. వీళ్ళ సరదాను తీర్చుకోవడం కోసం వాడు చెప్పిన ఇలాంటి భీభత్సమైన పనులు చేసి పెడుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే ఇలాంటి విచిత్రమైన కాలేజీకి ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ ఉన్నాడండి. ఈయన పేరు జనార్దన్. ఇక మరి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దామా? నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యు. అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి. ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం. నా సంగతి అలా ఉంటుంది. ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. సారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోనూ ఇది అత్యంత హేయము. ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. నిశ్శబ్దము, కూతురుడు. అందరూ మీ స్థానంలో కూతురుడు. ఏమిటి క్రమశిక్షణ రాహిత్యం? కూతురుడు, అందరూ కూతురుడు, కూతురుడు. నిశ్శబ్దము. వెళ్ళండి, 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 వెళ్ళండి. క్రమశిక్షణ పాటించండి. నిశ్శబ్దము, కూతురుడు, కూతురుడు. క్రమశిక్షణ, నిశ్శబ్దముగా కూతురుడు. ఏమిటి క్లాసు రూమా? కాదు, కనుక్కుని వింటికి. నా గురించి మీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. చెప్పండి, ఎలా తెలుస్తుంది? నిశ్శబ్దము, నిశ్శబ్దము. శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా ఈ కళాశాలలోనూ పనిచేస్తూ వచ్చిన వాడిని. అటులైన ఒక్క చోట కూడా కుదురుగా కొంతకాలం కూడా లేవన్నమాట. నిశ్శబ్దము. ఏమది? చండ ప్రచండుడను, మధ్యందిన మార్తాండుడను, విద్యార్థుల పాలిటి యముండను, మీ ఆవిడకు మొగుడవు. క్రమశిక్షణ. తరగతి ద్విచక్ర వాహనమా? ఎంత పొగరెంత పదమెంత కండకావరము, క్రమశిక్షణ రాహిత్యము. ఇది నేను సహించను. విచిత్రము. ఆగుము, ఆగుము. ఏమా ధిక్కారము? దురహంకారంతో కన్ను మిన్ను కారణం మీ 5గురికి ఈ దినము గైరు హాజరు వేసినతో అనుభవించదు. కానీ మానవత్వంతో మొదటి దినము కనుక మిమ్మల్ని మన్నించి వదిలివేయుతున్నాను.
ఈ దినములకు క్యాండిడేట్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. నా విశ్వరూపం వాడికి ట్రీట్మెంట్ చాలా వస్తుంది. ఏ రూపం బాబు? విశ్వరూపం చెప్పారు కదా. ఈనాటి పాఠ్యాంశము శాకుంతలం. శాకుంతలము రాసేటప్పుడు కాళిదాసు మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమి ఆలోచనయ్యా అంటే శకుంతలను కథానాయికగా తీసుకుని ఆపండి ఆపండి వస్తే నేను నచ్చుతాను. వీళ్ళకి పిల్లలు అలాంటి వాడే తట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడేలా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావును. అయ్యా నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారేమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేశాకంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మీరు. అయ్యా మీకు ఒక దండం. మాస్టర్ గారు మాస్టర్ గారు ఆగను మాస్టర్ గారు ఆగనంటే ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రావు అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్ అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు కనుక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థిలో కానీ బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. హలో, ఎస్విఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతున్నాను. రాజ్ కుమార్తో మాట్లాడాలి. రాజ్ కుమారా? సార్, నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను. నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఆ వచ్చే కొత్త లెక్చరర్ కనీసం 4 గంటలైనా చేస్తారా, లేకపోతే నా వల్ల కాదంటారా? ఏమో ఎలా చెప్పగలం? ఈ బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. Yes. దండలు రెడీ సార్. ఏ మిస్టర్ వాష్ అయ్యా తమరు రాజకుమార్ నమలేరా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ 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 వెల్కమ్. వీరా సకల కళాధర ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి? యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తగ్గించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద దృష్టి పెట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకు మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైప్ లో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? ఇటబోతు రోజు చిన్నబోతు రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి. మే ఐ కమ్ ఇన్ సార్? Mr. Dixit, I am also coming. Please wait, please wait. కమిన్. నమస్కారం సార్. నమస్కారం. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాజ్ కుమార్, హీఈస్ మిస్టర్ డేవిడ్ దీక్షిత్. అయ్యా
మా గురించి మేము పరిచయాలు చేసుకోవడం ఎప్పుడో అయిపోయింది. ఈ కళాశాల గురించి, ఇక్కడ వాతావరణం గురించి క్షుణ్ణంగా విశదీకరించాం. బాబు, సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో. అవుట్. పుస్తకం మోయకండి, తెరిచే ఉంచండి. సాయంకాలం ఎటు రాజీనామా చేసేందుకు వస్తారు కదా. డేవిడ్, సారీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమాన్ రాజా, నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కనుక. Good morning, everyone. Good. Very good. Students ante ila undali. I like it. I appreciate. ఇంతకీ తమరు Well, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మా ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు. వచ్చాను. దట్స్ ఇట్. స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? టైం పాస్. మీ అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్. కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. బాబు, వాట్స్ యువర్ నేమ్ సర్? నీ పేరేంటైనా? రాజ్ కుమార్. ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చు. రాజకుమారా, అలాగైతే తప్పకుండా మీరు ఇటు మాత్రం వద్దు బ్రదర్. మనం ప్రజల మనుషులం, మనకు సింహాసనం ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి, తెలుగులో పెరిగి, తెలుగులో అరుచుకుని, తెలుగులో గరుచుకుని, అసలైన సిసలైన తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు. మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్ లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు, సవర్దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కింద చెడాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుతున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయి నైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నచ్చకి నేత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకో డేంజర్. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చున్నారు కాబట్టి, మీదుగా నేలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి, హలో, మార్నింగ్, హాయ్.
వీళ్ళకేం వినిపిస్తా మాట్లాడరు. బహుశా వీళ్ళు పక్కనే ఉన్న చెవిటి మూగ స్కూల్ పిల్లలై ఉంటారు. పొరపాటుకి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, మీ స్కూలు సైలెంట్. వెరీ బ్యాడ్. చూడండి, ఎవరికైనా సరే శరీరంలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చూసి జాలిపడాలి, వీలైతే చేయుతే వాళ్ళు తప్పించి ఇలా ఎగతాళి చేయటం ఐఎమ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, మే గాడ్ బ్లెస్ యూ. ఓకే ఫ్రెండ్స్, సీ యు టుమారో. I have tickets for Shahrukh movie. Which movie? Yes, boss. Where theater? Devi. Sharp 5 o'clock. We wait for. It's okay. Trust me, I am really sorry. It's okay. You see, అది కదండి, just friends తో మాట్లాడుతూ మెట్లు దిగొస్తున్నాను, మీరు ఇంతలో అడ్డొచ్చారు. It's okay. It's okay. 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 Do you really mean it? I mean it. I'm really sorry. It's okay. Namaste. Thank you. Good morning, everyone. Good morning, master. Good morning, master. Good morning. Okay, sit down, sit down. That's good. ఓకే, నేనంతా మనం సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశాం కాబట్టి ఈవేళ కాలక్షేపానికి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం గురించి చిన్న కటింగ్. అదే అభిజ్ఞాన శాకుంతలానికి మోడర్న్ కటింగ్ ఇస్తూ ప్రేమదేశం సినిమా స్టైల్ చెప్పుకుందాం. ఓకే, అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా సాంగ్స్ లేవు గాని రొమాన్స్ మాత్రం మస్త్. మన ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్. హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్, అది గాంధర్వ వివాహము. ఇంకా ఏమైనా ఉన్నాయా? కమ్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాడిని, కాయగూరల మార్కెట్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి కొనాలి అనే ఆలోచన ఉన్నాను. అలాంటిది నా ప్రాబ్లంని ఇట్టే సాల్వ్ చేసేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్లే ఇటు గుత్తంకాయ కూర, టమాటో చట్నీ. వావ్, నిజంగా మీకున్న ఈ గురుభక్తిని తలుచుకుంటుంటే నా మనసు మాటలు రావట్లేదు. కాకపోతే స్టూడెంట్స్, నాతో చిన్న రిక్వెస్ట్, రోజు ఇదే రకం కాయగూరలు విసరకండి, మెను చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నా ఒంటికి ఒకే రకం కాయగూరలు అంతగా పడవు. రేపటి నుంచి మీరు ఏమేమి పంపాలో నేను చెప్పక్కర్లేదు, మీరు ఎక్స్పర్ట్స్, మీకే బాగా తెలుసు. ఓకే,
చూడండి మాస్టర్ వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు ఎందుకు పోండావు ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ చేస్తావు అన్నావు అంతే సార్. మీరు కరెక్ట్ కరెక్ట్గా ఇచ్చారు. ఏదో జోక్ చేశాను. అయినా లవ్కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్ నా ఒళ్ళు మండిపోతుంది. నీకు మండిపోతుంది కదా, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వే ఉంటావు లవ్ కటింగ్. లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీ సార్. వాట్ యు సే గైస్? ఆహా, ప్రేమకు అందరూ అర్హులన్నారు. ప్రేమకు మీరు పనికిరారని ఎవరితోనూ అనే హక్కు లేదు. ప్రేమ అన్నది పర్సనాలిటీని బట్టి, పైన అందం బట్టి కలగదు, మనసుని బట్టి ఉంటుంది. లావుగా ఉన్న నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇతను ప్రేమించవచ్చు, పొడవుగా ఉన్న ఈఎంఐ ప్రేమించవచ్చు. ప్రేమించడానికి ఏ అర్హత ఉండక్కర్లేదు. ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు. తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని తెగులే ప్రేమంటే. నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు నువ్వు మరీ పరాగ్గా ఉంటుంటే, నీకు నిదరే సరిగా రాకుంటే, ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. తమ్ముడు తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే. మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్. ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం. మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్. మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే. మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది. డాన్స్ చాలా బాగుంటుంది, చేయండి. నేను డాన్సా? నో నో నో. ఓకే భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్రామర్ ఒకటే లవరు. ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరు? మోగ సైగలైన చాలు, వేడి ఊపిరైన చాలు, గుర్తుపట్టలేర ప్రేమికులు. అవి అచ్చు తప్పు లేని ప్రేమ లేఖలు. అమెరికాలో ఇంగ్లీష్ ప్రేమ, ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ. ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ. తమ్ముడు తమ్ముడు, పొట్టివాడు పొట్టవాడు, నల్లవాడు తెల్లవాడు, ప్రేమ దేశం వెళ్ళగానే మానవులుగా మిగులుతారు. తమ్ముడు తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే. నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే.
లక్షలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు, అది మహాసముద్రం ఫ్రెండ్. సెంచరీల కొద్ది పెద్ద సీరియల్ గా సాగుతున్న మహానవలరా ప్యారు, ఆ స్టోరీ కొట్టదు బోరు. కాగుణింతం తెలియని వాళ్ళు కాళిదాసులు అయిపోతారు. కాఫీ టీలే తాగని వాళ్ళు దేవదాసులు అయిపోతారు. అమ్మడు అమ్మడు లబ్బు డబ్బు హార్ట్ బీట్ లవ్వు లవ్వు అన్నదంటే హై క్లాసు లో క్లాసు చూసుకోదు ప్రేమ కేసు. తమ్ముడు అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే. నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు అమ్మడు నువ్వు మరీ పరాగ్గా ఉంటుంటే, నీకు నిదరే సరిగా రాకుంటే, ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. శివాజీ, గుడ్ మార్నింగ్ సార్. ఏడయ్యా కార్ లూయిస్ లా పరిగెడుతున్నావు? కార్ లూయిస్ లా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవితాశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా, షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్ సార్, కాలేజీ ఫీజు కట్టడానికే స్తోమత లేదు, ఇక షూస్ అది అంటే నా వల్ల కాదు సార్. సారీ. నో ప్రాబ్లం సార్, మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. Is it? ఏమిటి సార్ ఇవన్నీ? హర్డిల్స్. ఎందుకు సార్? నీకోసం. మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి రో. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనూ ఉంది. మజా ఉందని తెలిసే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. సార్ మీకు అంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా? చిన్న మాట. సార్ సార్ ఏమిటి సార్? ప్రకాష్ చాలా తప్పయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నా గురించి ఏమైనా చెప్పాడు సార్? నేను చెప్పాడు ఊరుకో. ఏం చేస్తావు? ఏదో చెప్తాలేవా ఊరుకో. నోట్ పని కాదయ్యా, తప్పు. వాడిని చంపేస్తాను సార్. ఏం చేస్తావా ఊరుకో ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద. ప్రకాష్ గారి పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడా సార్? అదే అన్నాడు అనుకో, కానీ ఏం చేస్తావా? టైం సరి గుర్తు చేశాను సార్.